హైదరాబాద్ ఓయూ లేడీస్ హాస్టల్లో దొంగలు హల్చల్ చేస్తున్నారు. హాస్టల్లోకి దూరి గత్తెలుపులు కొడుతూ తమను భయభ్రాంతులకు గురి చేస్తారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు హాస్టల్ నిర్వాహకులు సరైన సెక్యూరిటీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఓయూ గేట్లు మూసేసి రోడ్డుపై ధర్నా చేపట్టారు. తమకు సెక్యూరిటీ కల్పించడంతో పాటుగా హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం 5 గంటలకి ఇద్దరు సైకోలు హాస్టల్లోకి దూరి మమ్మల్ని నైట్ అంతా భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పటివరకు అధికారులు పట్టించుకోలేరు. నైట్ పోలీసులకు ఫోన్ చేస్తే వచ్చి చూసి వాళ్ళు చేస్తారమ్మా వెళ్ళండి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి వెళ్ళిరు. ఇప్పటికని బీసీ కానీ రిజిస్టర్ కానీ ఎవ్వరు రాలేరు. మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవాలి. మా పేరెంట్స్ ఒక యూనివర్సిటీ నేమ్ ఉన్న యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ వదిలేసి ఇచ్చేసిరు. కానీ వీళ్ళు పట్టించుకోకపోవడం మా దురదృష్టకరము. ఇప్పుడు వచ్చి మాకు సమాధానం చెప్పాలి, చెప్తేనే మేము ఇది విరమిస్తామని చెప్పేసి చెప్తున్నాం. నిన్న సాయంత్రం పిహెచ్డి బ్లాక్లో ఇద్దరు సైకోలు సాయంత్రం 4ంటికి వచ్చారు. వచ్చి తెల్లారి 4 వరకు ఉన్నారు. అంటే మేము వచ్చిన సంగతి సెక్యూరిటీ వాళ్ళకి తెలుసు. ఇక్కడ పంప్ డ్రైవర్ చూసినాక కూడా పోలీస్ వాళ్ళని సెక్యూరిటీ వాళ్ళని పిలిపించి మొత్తం చెక్ చేయించారు. వాళ్ళు పైన చెక్ చేసారు. కానీ వాళ్ళు నైట్ 4 వరకు ఉన్నారు. 4 వరకు డైరెక్టర్ మేడం కూడా వచ్చింది. 7కి వచ్చింది. నేను చూసుకుంటా ఏం కాదు అని చెప్పినా కానీ వాళ్ళు అక్కడే ఉన్నారు. లోపల పైన చెక్ చేశారు అంతేగాని లోపల వాళ్ళు గట్టిగా ఏం తీసుకోలేదు. మళ్ళీ తర్వాత వాళ్ళు నైట్ 11ంటికి అమ్మాయిల డోర్లు కొట్టుకుంటూ ఓయో అని పిలుచుకుంటూ ఎవరు వాళ్ళు ఎందుకు వచ్చిర్రు అసలు ప్రతి ఒక్క డోర్ నాక్ చేసుకుంటూ ఓయో అని పిలిస్తే అమ్మాయిలు ఎంత భయపడతారు. వాష్రూమ్ కి డైల్ చేస్తే వాళ్ళు వచ్చి ఏఎస్ఐ వచ్చిండు. చూసి ఏం లేదమ్మా మీరు పడుకోండి మేము చూసుకుంటామన్నారు. కానీ మళ్ళీ వాళ్ళు లాక్ చేస్తే మాకు ఎంత భయం అయింది. వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా అమ్మాయిలు అంత బిక్కుకుంటూ భయపడుకుంటూ రూమ్ లో కూడా మాకు హాస్టల్ రూమ్ లో కూడా అంత సెక్యూరిటీ లేదా. మేము ఎక్కడ ఓస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ ఇంత మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటారు ఇంత గొప్ప యూనివర్సిటీలో చదువుకుంటున్నారు వీళ్ళకి ఏ భయం లేదు అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటి ఎవరికి తెలుస్తుంది? మా భయాలు ఎవరికి తెలుస్తాయి? వాటి గురించి మేము పొద్దున్న నుండి మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే బీసీ వచ్చిన పాపన పోలేదు. అది ఏం చేస్తామన్నా మాకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. మేము స్టూడెంట్స్ కాదా స్కాలర్స్ కాదా?